మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దాడికి సంబంధించి 11 మంది టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించడం జరిగింది. దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న దాదాపు 40 మందిపై కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. తమ నాయకులను అరెస్ట్ చేయడంతో భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. ఇసుగా జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన వారిని గుర్తిస్తూ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతోంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇసుక మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు వాళ్ళ చర్యలనైతే ముమ్మరం చేశారు. ఈ దాడికి సంబంధించి మొత్తం 11 మంది టీడీపీ నాయకులను పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న దాదాపు 40 మందిపై కేసు నమోదు చేయడం కూడా జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి అయితే తీసుకుంటున్నారు. ఇక తమ నాయకులను అరెస్ట్ చేయడంతో భారీ సంఖ్యలో అటు టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మొత్తం ఎంతమందిని అరెస్ట్ చేశారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, అక్కడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మొత్తం ఎంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది, ఎంతమంది పైన కేసులు ఉన్నాయి? నిన్న సాయంత్రం మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద జరిగినటువంటి దాడి కేసులో మొత్తం 43 మందిని గుర్తించారు. 43 మందిని నిందితుడిగా గుర్తించారు. దాంట్లో 11 మందిని ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద వీళ్ళంతా ఉన్నటువంటి సిచ్యువేషన్. వీళ్ళు నిన్న జోగి రమేష్ ఇంటికి వెళ్ళి దాడి చేశారంటూ మొత్తం 11 మందిని ప్రస్తుతాన్ని గుర్తించి స్టేషన్కి అయితే తీసుకురావడం జరిగింది. నిన్న జోగి రమేష్ ఇంటి మీద కర్రలతో, రాళ్లతో, అదేవిధంగా పెట్రోల్ బాంబులతో దాడి చేశారని ప్రధానంగా పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తల నేతలందరూ కూడా ఈరోజు జోగి రమేష్ ఇంటికి రావడం జరిగింది. ఈ దాడిని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఆశా ఉన్నారు, టీడీపీకి సంబంధించిన మహిళా నేత. ఈమె కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రస్తుతం అదుపులో ఉన్నటువంటి పరిస్థితి. ఆశా గారు, మీరు నిన్న ఎందుకు ఈ దాడి చేయాల్సి వచ్చింది? దాడి చేయడానికి వెళ్ళారా? ఏం జరిగింది? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి ఒకటి చెప్తున్నాం, దాడుల కోసం మేము ఎక్కడికి వెళ్ళలేదు. మేము కార్యకర్తలుగా జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకోండి అయ్యా అని వాళ్ళు మర్యాదపూర్వకంగా వాళ్ళ ఇంటికాడు వెళ్ళేసి మర్యాదగా చెప్పటానికి వెళ్ళాము. అంతే తప్ప పెట్రోల్ బాటిల్, దాడులు, సీసాలు అనేది వాళ్ళు ఊహించుకుంటున్నారు. వాళ్ళ ఊహించుకుంటంలో వైసీపీ ఉన్న నిజం ఏంటంటే బాబాయికి గొడ్డలు పోటేసి నారావారి చరిత్రని మార్చిన చరిత్ర వైసీపీకి ఉంది కాబట్టి వాళ్ళు ఆ రకంగా మార్చుకున్నారు. ఆ పెట్రోల్ కూడా వాళ్ళ పని మనిషితోనో ఎవరితోనో ఊరుకొని అక్కడే దీపారాధనలాగా చేసినట్టు చేసుకొని అది మంటలు పెట్టుకున్నారు. ఎవరు కూడా ఇంకొక విషయం, అదే మంటలు చేయాలా, అదే మీకు కాల్చాలా, రాళ్ల దాడి చేయాలి అంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. ఒక కన్ను సైక చూపిస్తే నారా లోకేష్ గారు మీరందరూ ఎవరు ఉండరు. బట్ మా నారా లోకేష్ గారు నైజం అది కాదు, మా నారా చంద్రబాబు నాయుడు గారు నైజం అది కాదు. మేము మర్యాదగా మాట్లాడటానికి వచ్చాం. దాడులు చేశారంటున్నారు, మీరు నోరు అదుపులో పెట్టుకోండి అని మాట్లాడటానికి తప్ప ఏ దాడులు చేయలేదు. వాళ్ళు సృష్టించుకొని వాళ్ళ రకరకాలుగా వాళ్ళు మాట్లాడారు. కానీ పెట్రోల్ బాంబు వేయడం, రోడ్డు మీద నుంచి ఒక వ్యక్తి ముసుగు పెట్టుకుని పెట్రోల్ బాంబు వేయడం జోగి రమేష్ ఇందాక విజువల్స్లో కూడా చూపించారు. ఉద్దేశపూర్వకంగా వాంటెడ్గానే ఎంపీ కేసినేని చిన్ని లోకేష్ డైరెక్షన్లోనే విజయవాడ సంబంధించినటువంటి గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ని దింపి ఈ విధంగా దాడులు చేయించారంటూ ఆయన వీడియో ఎవిడెన్స్తో కూడా ఇందా జోగి రమేష్ మాట్లాడారు. అసలు జోగి రమేష్కి వెన్నెత పుట్టిన అబద్ధం. ఎందుకంటే ఆనాడు కూడా 900కి ఓట్లతో ఓడిపోతున్నాననగా రాయదప్ప కొట్టించుకొని ఆయన గెలవాలని అంటే ఆయన ఏంటంటే ఆయన ఉలికి ఇక్కడ ఆ ఉలికి లేదు. ఉలికి లేనప్పుడు ఏదో ఒకటి చేయాలా, నేను ఏదో ఒకటి. మీరు ఎన్ని రకాలుగా అంటే ఏమనగా చేర్చారు మిమ్మల్ని కేసులో? అది ఏమనగా పెట్టారో అసలు అయితే తెలియదండి. మర్యాదగా ఇబ్రహీంపట్నం సీఏ గారు
వాళ్ళకి ఫోన్లు చేయటం జరిగింది. మేము వాళ్ళకి గౌరవం ఇచ్చేసి మేము రావటం జరిగింది. పోలీసు వాళ్ళకి గౌరవించటము మా లక్ష్యము. ఎందుకంటే ఏం జరిగిందని వాళ్ళు అడిగారు, మేమైతే అక్కడ ఏం చేయలేదు, వాళ్ళు సృష్టించుకుంటున్నారు కాబట్టి ఎంపీ గారు చేశారు. ఎంపీ గారు కనీసం మా పార్లమెంట్ ఎంపీ గారు పార్లమెంట్లో ఉన్నారు, వీళ్ళు సృష్టించుకుంటున్నారు. మా నారా లోకేష్ గారు కానీ ఎవరు మీరు ఎందుకు వెళ్ళారా ధర్నా అయినా కూడా చెప్పండి. మేము మర్యాదగా వెళ్ళాము, గౌరవంగా ఒక అన్నగా తనకి ఒక ఫ్యాన్ షర్ట్ ఇచ్చేసి నీ నోరు అదుపులో పెట్టుకోమని చెప్పడానికి మాత్రమే వెళ్ళారని చెప్తున్నాను. అబ్దుల్లా గారు, మీరు ఈ కేసులో అంటే ఎలా ఉన్నారంటే A1 కొన్నారు, A2 కొన్నారు? మనకి ఇంకా తెలియదండి. మధ్యాహ్నం మాకు సిఐ గారు ఫోన్ చేశారు, విచారణ రమ్మని మేము వచ్చాం. A1 A2 A3 అనేది మనకైతే ఇంతవరకు తెలియదు. కానీ ఎందుకు సార్ అంటే ఈ స్థాయిలో కర్రలు రాడ్లు రాళ్లతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? జోగి రమేష్ ఇంట్లో లేడు, కేవలం వాళ్ళ భార్య ఆయన తండ్రి ఉన్న సమయంలో ఇలాంటి దాడి చేయడం కరెక్ట్ కాదు, రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి కరెక్ట్ కాదు అనేది వాళ్ళు చెప్తున్నమాట. మేము రాడ్లతో వెళ్ళామని మీరు చూసారా? జోగి రమేష్ మీకు చెప్పాడా? జోగి రమేష్ ఆయన వీడియోలో చూపించారు, వాళ్ళ ఇంటి వద్ద రాళ్ళు కర్రలు అన్ని కూడా వాళ్ళు చూపించినటువంటి. నేను జోగి రమేష్కి ఛాలెంజ్ చేస్తున్నాను. టీడీపీ కార్యకర్తల చేతిలో ఎవరి దగ్గరైనా రాడ్డు కనుక నువ్వు చూపిస్తే నేను ఇప్పుడే పార్టీకి రాజీనామా ఇస్తాను. జోగి రమేష్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరు కూడా రాడ్లు తీసుకువెళ్ళలేదు. ఏదైతే నువ్వు బాటిల్ చూపిస్తున్నావో వాటర్ బాటిల్స్ తీసుకొని వచ్చాం. అదే కనుక నువ్వు చెప్పినట్టు రాడ్లు కర్రలు తీసుకొని వచ్చి తెలుగుదేశం కార్యకర్తలు బాటిల్తో ఫైర్ జరగదు, బాటిల్ విసిరేసిన తర్వాత ఒక్కసారిగా ఫైర్ అయింది. ఆ వీడియో కూడా ఇందాక జోగి రమేష్ ప్రెస్ మీట్లో చూపించారు. దాని వాటర్ బాటిల్ అని మీరు ఎలా సమర్థిస్తారు? ఆ ఏదైతే ఫైర్ జరిగిందో జోగి రమేష్ కుటుంబ సభ్యులు చేసుకున్న ఫైర్ అది. వాళ్ళ ఇంట్లో పని మనిషితోనో లేకపోతే ఎవరినో పెట్టి కార్యకర్తలు అతని ఇంటి ముందు వెళ్ళంగానే ఏదో కిరసనాలు పోసుకొని నిప్పట్టించుకున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కనుక రాడ్లతో కర్రలతో దాడి చేస్తే, పెట్రోల్ బాంబులతో దాడి చేస్తే జోగి రమేష్ ఇల్లు గూగుల్ మ్యాప్లో కూడా ఈరోజు ఉండదు. ఇది మేము పెట్రోల్ బాంబులతో దాడులు చేయలేదని టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నారు. పూర్తి స్థాయిలో రోజు ఏం జరిగింది, ఎందుకు మీరు వచ్చి దాడి చేయాల్సి వచ్చింది అనే అంశాలను కూడా పోలీసులు వీళ్ళ దగ్గర నుంచి విచారణ అయితే జరిపిస్తున్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక